ఇదేంటంటే పాలితులు లేకుండా పాలకులు ఎలా ఉంటారండి? ఆమె పాలితులు ఉంటేనే కదా వాడు పాలకుడేది అని చెప్పి మనం అనొచ్చు. ఎస్, పాలితులు ఉన్నారు. ఎవరంటే మనుషులు కాదు. పాలించబడే వాళ్ళు ఉన్నారు, మనుషులు కాదు. మనం రాజులము. మనం ఎవరిని పరిపాలిస్తామంటే ఈ భూమిని పరిపాలిస్తాము. మనం రాజులము. మనం ఎవరిని పరిపాలిస్తామంటే ఈ భూమి మీద ఉన్న జంతువులు పరిపాలిస్తాము. మనం రాజులము. ఈ భూమి మీద ప్రకృతిని పరిపాలిస్తాం మనం. అది యేసుక్రీస్తు చెప్పిన రాజు అంటే. మీరు రాజులైన యాజకులే ఉన్నాడు అన్న ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మనం రాజులు విన్నాము. ఇప్పుడు మనం మాట చెబితే గాలి ఆగాల్సిందే. హల్లెలూయా. దానికి మాదిరి అంటే యేసుక్రీస్తు చూపించాడు ఆ మాట. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధం ఇది కాదు. కత్తులు తీసుకొని